వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలోని గాంధీనగర్ గంగనమ్మపేటలో గల రైతు బజార్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీ ధరలకు విక్రయించే కందిపప్పు బియ్యం కేంద్రాలను గుంటూరు జిల్లా తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీ చేశారు. వినియోగదారులకు తక్కువ తూకంతో సరుకులు ఇవ్వకుండా ఉండేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లోనే కాక పెద్ద పెద్ద మార్టుల్లో కూడా కందిపప్పు బియ్యం ప్రభుత్వ రాయితీ ధరకు వినియోగదారులకు అందించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా తూనికల కొలతల శాఖల అధికారులు కూడా తనిఖీలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం తెనాలిలోని గాంధీనగర్ గంగనమ్మపేటలో రైతు బజార్లోనే కాక ఉషోదయ వంటి మార్టుల్లో కూడా తూనికలు కొలతలు శాఖ జిల్లా అధికారులు విక్రయాలను పరిశీలించారు. గాంధీనగర్లోని రైతు బజార్లో కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాన్ని సందర్శించి తనిఖీ అధికారులు తూకం వేసే కాటరాళ్లు కరెక్ట్గా ఉంది లేని పరిశీలించారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన సరుకులు కూడా చెక్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తూనికల కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినియోగదారులకు పేద ప్రజలకు అందించే దిశగా రైతు బజార్లు పెద్ద పెద్ద మార్టుల్లో కూడా కందిపప్పు బియ్యం తక్కువ రాయితీ ధరకి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే ఈ విక్రయ కేంద్రాల్లో తూకంలో పొరపాట్లు వస్తే వెంటనే సంబంధిత తూనికలు కొలతల శాఖ అధికారులకు తెలియచేయాలని ఆయన కోరారు. జిల్లా అంతటా ప్రభుత్వం అందించే రాయితీ కందిపప్పు బియ్యాన్ని కొనుగోలు చేసే వినియోగదారులు నష్టపోకుండా ఉండేలా తనిఖీలు చేస్తున్నామని కొండారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తెనాలి తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ శేషసాయి, టెక్నికల్ అసిస్టెంట్ రవి, తెనాలి సిఎస్డిటి మూర్తి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రజల సౌకర్యార్థం ఈ యొక్క కందిపప్పు 160 రూపాయలకు దేశవాళీది, మరియు స్టీమ్డ్ రైస్ 48 రూపాయలకి, మరియు రా రైస్ 48 రూపాయలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క రిటైల్ చైన్ లింక్డ్ స్టోర్స్లోనూ మరియు రైతు బజార్లోనూ అందుబాటులో ఉంచాయి. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీటిని ఉపయోగించుకోవాలని మా యొక్క శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు తూకంలో ఏదన్నా ఎటువంటి తేడాలు ఉన్నా కానీ ఈ యొక్క కొనుగోలు చేసే సమయంలో మా యొక్క దృష్టికి తీసుకొస్తే, ఇక రైతు బజార్లో అయితే ఎస్టేట్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన మాకు ఇంటర్న్ ఫిర్యాదు చేస్తారు. మేము వచ్చి చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద. మరియు ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నిన్న గుంటూరులో 2 రైతు బజార్లో చెక్ చేశాము, మరియు ఈరోజు తెనాలి చూస్తున్నాము. ఈ తెనాలి యొక్క 2 రైతు బజార్లోనూ చెక్ చేస్తాము. అలాగే ఎవరైనా ఏదైనా ఫిర్యాదులు ఉంటే వీటి మీద తూకం విషయంలో కానీ రేట్ల విషయంలో కానీ ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటాం. స్థానిక వెస్ట్ బెర్రీ పాఠశాలలో విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం కనుల పండుగగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమాండర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై హెడ్ బాయ్, హెడ్ గర్ల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుండే నాయకత్వ లక్షణాలు నేర్పించాల్సిన అవసరం ఉందని, అందుకోసం జనరల్ ఎన్నికలు తలపించే విధంగా విద్యార్థులకు ఓట్ల విధానాన్ని నేర్పించడం మంచి పరిణామం అని తెలిపారు. విద్యార్థి నాయకులు త్రికరణ శుద్ధితో పనిచేయాలని కోరారు. జీవితంలో క్రమశిక్షణ ముఖ్యమని, దీన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Hold the values and serve our school community. Respect, conduct myself in grace. Worship environment. Discharge my duties with honesty, loyalty, and dedication. I take this oath as a sacred promise to uphold the highest standards of leadership and excellence.
It's indeed a great honor for me to be here this morning for this very important event in the academic calendar of Westbury School. For that matter, any school in India, investiture ceremony should be an integral part of the curriculum. I'm very happy and mighty delighted to see that Westbury School has been conducting this investiture ceremony every year. I think let's give a big round of applause to Westbury School. I have been living in Vadlamudi as a registrar of Vignans University for the past 10 years. But this is the first time I have come to this school. What I noticed was the exuberance, the energy of the students is something which we all have to cherish. Keep it up. Very well done. We gathered to celebrate the spirit of leadership, responsibility and dedication. This ceremony makes a significant milestone in the lives of our young leaders who have been elected by their peers to uphold the values and ethos of our institution. I extend my heartfelt congratulations to Laksh Kotari, Mr. Laksh Kotari, our head boy, and Akshita, our head girl. Their election is a testament to their exemplary character, academic excellence, and the trust their peers have placed to them. To all our elected leaders, Tamogna, sports captain boy, Shanmukha sports captain girl, and Brinda Sri, cultural secretary, not only Brinda, Yagnasena, Dikshita, Chandra, Narayana, and Revan. I offer my sincere congratulations. తెనాలి మండలం అంగల్కుదురు నార్త్ మాలపల్లిలోని మండల పరిషత్ పాఠశాల నందు నూతన భవన నిర్మాణం చేపట్టాలని పాఠశాల సిబ్బంది విజ్ఞప్తి చేశారు. సుమారు 2 సంవత్సరాల క్రితం వర్షాల కారణంగా పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయని అప్పటి నుండి అనేక మార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు ఏపీసీ మేడం పాఠశాలను సందర్శించి నూతన భవనాలను ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదని 42 మంది విద్యార్థులతో 3 ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నామని శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలలో విద్యాబోధన కష్టంగా ఉందని అధికారులు ఇప్పటికైనా స్పందించి నూతన భవన నిర్మాణం చేపట్టాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నార్త్ మాలపల్లి అంగల్కుదురు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నానండి. మా స్కూల్లో 50 మంది వరకు పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే మా స్కూలు గత 2 సంవత్సరాల క్రితం పడిన వర్షాల కారణంగా ఒకవైపు ఒక రూము పడిపోయిందండి. అప్పుడు నేను అందరి అధికారుల దృష్టికి నేను తీసుకువెళ్ళాను. అయితే వెంటనే దానికి పరిష్కారం చేస్తామన్నారు. తర్వాత మళ్ళీ నేను మా ఏపీసీ మేడం గారికి దృష్టికి తీసుకొచ్చాను. మేడం గారు పాఠశాల విజిట్ చేసి చాలా ఇబ్బందిగా ఉందమ్మా, మీరు ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేయవద్దు, మీరు అంగన్వాడీలో ఏర్పాటు చేసుకోండి, మీకు త్వరగా మీకు పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ మరుసటి రోజే కలెక్టర్ గారు కూడా మా పాఠశాలని విజిట్ చేశారండి. కలెక్టర్ గారు కూడా చూసి వెంటనే శాంక్షన్ చేస్తామన్నారు. మరి నేను ఎంతమంది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పాఠశాల భవనం ఇంకా ఇలాగే ఉందండి. కొత్త పాఠశాల భవనం నిర్మించలేదు. నాడు నేడు కింద సెలక్షన్ అయిందండి. 10 కాంపోనెంట్స్, టాయిలెట్స్, కిచెను, ఈ 10 కాంపోనెంట్స్ శాంక్షన్ అయింది. ఏసీఆర్స్ మాత్రం శాంక్షన్ అవ్వలేదండి. ఏదో ఒక ప్రభుత్వానికి మనం ఓట్లు వేద్దాం, ఏదో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దాం అనేటటువంటి దిక్కుమాలని ప్రభుత్వాలని మోసేటప్పుడు కూడా ఆలోచన చేయాలి. నిన్నటిదాకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏం చేసింది ఈ స్కూల్కి? డాంబికాలు మాట్లాడుతున్నారు. అసలు పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చిన్నారులను మేము ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఆ మీడియం అన్నారు, ఈ మీడియం అన్నారు, డాంబికాలు ఏదేదో గొప్ప గొప్ప సూక్తులు చెప్పారు అసెంబ్లీలో. కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. రేపు పడిపోతుందా, ఎల్లుండి పడిపోతుందా అన్న పరిస్థితిలో ఈ ప్రాథమిక పాఠశాల ఉందంటే
నిజంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిన్నటిదాకా ఎవరైతే ఇక్కడ పాలనలో ఉన్నారో వాళ్ళందరూ సిగ్గుతో తల ఉంచుకోవాలా. దీన్ని కొత్త బిల్డింగ్కి ఎమ్మటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే సోదరుడు ఉప సర్పంచ్ నాగభూషణ్ గారు కూడా చూశారు. వెంటనే మనోహర్ గారి దృష్టిలో కూడా పెట్టి తక్షణమే ఈ కొత్త బిల్డింగు కట్టే దాంట్లో మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా చాలా సంతోషం. తెనాలి మండలం అంగల్కుదురు ఎస్సీ కాలనీలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల నందు పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ సైనికులు రవి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అంగల్కుదురు గ్రామ ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం మరియు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు సుద్దపల్లి నాగరాజు, అత్తోట శరత్, రాజారాం, సుద్దపల్లి మురళి, జనార్దనరావు, సోమశేఖరరావు, విజయ్ కుమార్, ఏసోబు తదితరులు పాల్గొన్నారు. అంగల్కుదురు పల్లె అంటే ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా చాలా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అటువంటి పేద చిన్నారులకు కనీసం అవసరమైనటువంటి నోట్ బుక్స్ పంపిణీ చేయాలి. వాళ్ళు చక్కగా చదువుకునే దాంట్లో మనం కూడా తోడ్పాటును అందించాలి అనే దాంట్లో మాజీ మిలిటరీ ఉద్యోగి అయినటువంటి నలుకుర్తి రావు గారు ఒక మంచి కార్యక్రమం తీసుకోవటం అనేది చాలా సంతోషం. ఎవరైతే చక్కగా కష్టపడి చదువుకోవాలనుకుంటారో వాళ్ళని ఎప్పుడైతే మనం ప్రోత్సాహం అందిస్తామో వాళ్ళు కూడా ఇంకా మనం చదువుకోవాలి, చక్కగా పైకి వెళ్ళాలి అనే దాంట్లో ఒక ఉత్సాహం ఉంటుంది. అలానే పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా ఇట్లా బయట వారే మన పిల్లల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మనం కూడా కష్టపడి చదివించుకోవాలి అని ఒక మంచి ఆలోచన కూడా తల్లిదండ్రులు కూడా చేస్తారు. గతంలో నాడు నేడు కింద మరి గత 5 ఏళ్ల పరిపాలనలో నాడు నేడు కింద మేము అన్ని స్కూళ్ళు బాగు చేసామని చెప్పన్నారు. మరి ఈ స్కూల్ చూస్తూ ఉంటే గత 4 సంవత్సరాల నుంచి బిల్డింగు శిథిలావస్థ చేరి స్లాబ్ ఊడిపోయి గోడలు కూడా పగిలిపోయి అలానే 2.5 లక్షల రూపాయలు నాడు నేడు కింద శాంక్షన్ చేసి ఉన్నారు. ఆ 2.5 లక్షల రూపాయలతో మరి పిల్లలు కూర్చోడానికి డెస్క్స్ వచ్చి ఉన్నాయి. అవి నిరుపయోగంగా ఒక గదిలో 24 పక్కన పడేసి ఉన్నారు. ఒకటే ఇక్కడ ఉంది. మరి గతంలో కలెక్టర్ గారు కూడా వచ్చి ఇదంతా చూడటం జరిగిందంట. ఇదంతా డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలైనా ఇంతవరకు గతి లేదు. మరి మన మినిస్టర్ గారు త్వరలో అంగల్కుదురు పర్యటన ఉంటుంది. ఆ రోజు సార్కి అంతా వివరించి ఆ బిల్డింగు డిస్మాంటిల్ చేసి మళ్ళీ నిధులు కేటాయించి చార్జాలు చేపించి మరి మిగిలిన ఈ కాంపౌండ్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ ఏర్పాటు చేయడానికి మోహన్ గారితో మాట్లాడి ఒప్పిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. నిర్వహించి ఎంతోమంది పేద విద్యార్థులకి గతంలో కూడా గణేష్ యూత్ తరఫున మన ఏరవల్లి మురళి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు అంగల్కుదురు మాలమాదిగపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో నలుకుర్తి రవి గారు మరి దేశం కోసం ఎంతో ఉన్నతమైనటువంటి సేవ అందించి ఆ తర్వాత ఈ గ్రామంలోనే ఈ పల్లెల్లోనే ఒక టెంట్ హౌస్ నడుపుకుంటూ మరి అతనికి వచ్చినటువంటి మంచి ఆలోచన చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వాలి, వాళ్ళని చదువుకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రముఖ నాయకులందరినీ కూడా ఈ గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ నాగభూషణం గారిని, అలాగే మురళి గారిని, అలాగే ఇందుపల్లి రాజారాం గారిని, సుద్దపల్లి మురళి గారిని, జనార్దన్ గారిని, అలాగే అత్తోట శరత్ గారిని అందరిని కూడా పిలిచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఈ స్కూల్ యొక్క స్థితిగతుల మీద ఒక అవగాహన తెచ్చుకొని మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారికి, స్థానిక ఉప సర్పంచ్ గారు కూడా మురళి గారు కూడా తెలియజేసి కొత్త బిల్డింగ్ కట్టిస్తానంటూ చాలా సంతోషంగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ రైతు బజార్లోని కందిపప్పు బియ్యం కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన జిల్లా తూనికల కొలతల శాఖ అధికారులు. పట్టణ లెనిన్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత, షాపు తొలగింపు విషయంలో చోటు చేసుకున్న ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.